హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నిజామాబాద్ వెళ్తున్నాను. కాచిగూడ నుంచి ఒక నేచర్ క్యూర్ ఆశ్రమాన్ని విజిట్ చేయడానికి. చాలా బాగుంటుందంట. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కలిసి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో, లైక్ ఎలా ఉంది ఇక్కడ, ఆ విషయాలన్నీ తెలుసుకొని నేను మీకు చెప్తాను. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇలా ట్రైన్ ఆగింది, ఇలా కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఇలా డోర్ దగ్గరికి వచ్చాను. ట్రైన్ దిగగానే ఇలా బస్సు ఎక్కేసాను. బస్సులో వర్ణి దాకా వెళ్ళాలి. వర్ణి నుంచి ఆటో త్రూ వెళ్ళొచ్చు మనం ఆశ్రమానికి, చాలా దగ్గరే. బస్ డ్రైవర్తో ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లారిఫై చేసుకున్నాను. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు యాక్చువల్లీ. సో బేసిక్గా నాకు ఆటోమొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఈ బస్ గురించి కొన్ని డీటెయిల్స్ అడిగాను, లైక్ మైలేజ్, మెయింటెనెన్స్, ట్యాంక్ కెపాసిటీ, ఎవ్రీథింగ్ ఆయన క్లియర్గా చెప్పారనమాట ఆయన ఎక్స్పీరియన్స్ తోటి. సో ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. చెట్లు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయి. సో మనకు కూడా మంచిగా రిఫ్రెషింగ్ ఉంటుంది. కాకపోతే ఈరోజు కొంచెం ఎండ బాగుంది. రైల్వే స్టేషన్ నుంచి టోటల్ 36 కిలోమీటర్స్. బస్ జర్నీ అయిపోయాక ఇలా ఆటో జర్నీ. దగ్గరలో ఉన్నాం మేము ఇప్పుడు ఆశ్రమానికి. ఆటో జర్నీ జస్ట్ ఒక 4 కిలోమీటర్స్. వెల్కమ్ టు సంస్కార్ నేచర్ క్యూర్ ఆశ్రమ్. చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళి లంచ్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఓపెన్ స్పేస్లో కూర్చొని తినడం గ్రీనరీ మధ్యలో చాలా బాగుంది. ఫుడ్ తిన్నాను కదా, ఇట్స్ క్వైట్ న్యాచురల్. తినగానే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ స్పైసీ, ఆయిలీ. ఈ అడిషనల్ స్టఫ్ అంతా అందులో రెడ్యూస్ చేశారు. అండ్ మోస్ట్లీ ఫుడ్ని వీలైనంత వరకు న్యాచురల్గా ఉండేటట్టు ట్రై చేశారు అది. సో తినేటప్పుడు ఆ ఫీల్ కానీ చాలా అమేజింగ్ ఉంది. అండ్ ఈజీ టు డైజెస్ట్ అనే పాయింట్ అయితే అర్థమైపోతుంది. సో నేను రిసెప్షన్ సైడ్ వెళ్తున్నాను. సో ద ఫస్ట్ థింగ్ ఐ నోటిస్డ్ ఈస్ ఫుడ్. ఫుడ్ ఈజ్ రియలీ గుడ్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్. ఎంత తిన్నా అని తిన్నట్టు అనిపించదు. మీ స్టమక్కి కూడా లోడ్ అనిపించదు బేసిక్గా. తిన్నంతసేపు బాగుంటుంది అండ్ తిన్న తర్వాత కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ టైం నాకు ఇన్ కేస్ టైం దొరికితే మేబీ 1 మంత్ స్టే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రైజెస్ కూడా చాలా ఎఫోర్డబులే. స్టార్టింగ్ ఫ్రమ్ 1000 పర్ డే నుంచి 3500 దాకా ఉన్నాయి పర్ డే. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ లగ్జరీ అండ్ లైఫ్ స్టైల్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హెల్త్ కాన్షియస్ అండ్ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయి. మసాజెస్ కావచ్చు అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ కావచ్చు, అన్నీ న్యాచురల్. ఫుడ్ తోటే మీకు చాలా వరకు హీలింగ్ అనేది జరుగుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే చూడండి ఫుడ్ ఎంత బాగుంటుంది అంటే లైక్ ఇట్స్ అ మెడిసిన్ ఫర్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ యూ టేస్ట్. అండ్ అందులో ఆయిల్ లేదు. వాటర్ కూడా ఎంత బాగుందంటే ఇలా గొంతులో వేసుకోగానే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మామూలుగా హార్డ్నెస్ ఉంది అనుకోండి వాటర్లో లిటిల్ బిట్, మనకు అంత స్మూత్గా అనిపించదు. అది ఎంత ప్యూర్, ఎంత బాగుంటే మీకు ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో అర్థం చేసుకోండి. ఇఫ్ యూ ట్రై వన్స్ you'll understand what actually I'm telling you. So this is really nice. ఒక్కసారి అయితే డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటున్నాను నేనైతే పర్సనల్గా. మీరు కూడా ఎవరైనా లైక్ హెల్త్ కాన్షియస్ ఉంటే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. నాట్ ఓన్లీ యూ కెన్ కమ్ along with your friends or family members whenever you have some time, and you can spend at least 10 days. Starting from 10 days you'll have an opportunity to stay 1 month, 2 months, based upon your health conditions. కొంతమందికి డయాబెటీస్ ఉన్నా కానీ లైక్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లైక్ ఫుడ్ తోటి ఇక్కడ ఉన్న గ్రీనరీ చూస్తున్నారు కదా, ఈ ఎన్విరాన్మెంట్లో ఉండి వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ చేంజ్ని పొందుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ యోగా కూడా చేయిస్తారంట. మా ఆంటీ వాళ్ళు స్టే చేశారు ఇక్కడ. వాళ్ళకి లైక్ 10 days స్టే చేశారు. వాళ్ళకైతే చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అండ్ డైలీ అయితే వాళ్ళకి మంచి న్యాచురల్ ఫుడ్ 3 times అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్, ఇలాగే ఫ్రెష్ ఎయిర్లో. తర్వాత ఇక్కడికి వచ్చే పీపుల్ కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారంట. అండ్ ఈవినింగ్ టైం జిమ్లో కూడా టైం స్పెండ్ చేస్తారు వీళ్ళు. చూడండి ఇంత మంచి గ్రీనరీలో స్పెండ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. సో యూ కెన్ ట్రై విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ your friends who are really interested and
ఎవరికైతే హెల్త్ మీద అవేర్నెస్ ఉందో వాళ్ళతో డెఫినెట్గా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. చూడండి ఇంత మంచి గ్రీన్ ఎన్విరాన్మెంట్లో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మోరోవర్ మార్నింగ్ అవర్స్లో ఇంకా ఈవినింగ్ అవర్స్లో వాకింగ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా, ఎంట్రన్స్కి పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇక్కడ ఇంకా ఓపెన్ స్పేస్ కంప్లీట్గా. ఈ చెట్లు చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారు. ఫ్యామిలీతో కూర్చోవడానికి కానీ ఫ్రెండ్స్తో ఇక్కడ తిరగడానికి కానీ చాలా బాగుంది. చూడండి మీరు మంచిగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, మంచి ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేసుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జిమ్ కూడా ఉంది, దాని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి ఎక్విప్మెంట్స్. జిమ్ చాలా బాగుంది, సింపుల్గా అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. బేసిక్ ఎక్విప్మెంట్స్ అయితే అన్నీ కవర్ చేశారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ హార్స్లో ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అడిషనల్గా పక్కనే షటిల్ కోర్ట్ ఉంది, మంచిగా ఫ్రెండ్స్ తోటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్లో ఆడుకోవచ్చు ఇన్ కేస్ ర్యాకెట్స్ తెచ్చుకుంటే. చూడండి ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్, చాలా బాగుంది కదా. ఇలా చెట్ల మధ్యలో కూర్చొని అందరితో గ్రూప్గా కంబైన్గా తింటే ఎంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ సెక్షన్. నాన్ ఏసీ నుంచి ఏసీ అన్ని వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆశ్రమం యొక్క లొకేషన్, వెబ్సైట్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.